పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్ర వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్లో 70% నుంచి 40%. గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, అర్బన్లో 1.5 లక్షలే. మిగిలిన మొత్తం రాష్ట్రం సర్కారు భరించాల్సిందే. అంగన్వాడీ, సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్. వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రీలు, కోతలు. పథకాల అమల్లో కఠినమైన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికైనా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇదే వర్తిస్తాం. ఫెడరల్ స్ఫూర్తితోటి పోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఫెడరల్ స్ఫూర్తిని మొత్తం కూడా కుంగలో దొక్కి రాష్ట్రాలను పూర్తిగా అన్యాయం చేస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, కేంద్ర పథకాల్లో కేంద్రం రాష్ట్రాల వాటాల్లో మార్పులు చూద్దాం. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గతంలో కేంద్రం 90% ఇస్తే రాష్ట్రం 10% పెట్టుకునేది. సో ఇప్పుడు ఏం చేస్తుంది? కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్రం 40% పెట్టుకోవాలట. సో ఇది పెద్ద ప్రమాదం ఇది. సో సీఎం గ్రామీణ సడక్ యోజనలో 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇచ్చేది గతంలో. ఇప్పుడు 60% కేంద్రం ఇస్తారట, రాష్ట్రం 40% పెట్టుకోవాలట. ఐసిడిఎస్లో 90:10. సో ఇప్పుడు 60:40. నేషనల్ హెల్త్ కమిషన్లో చూడండి, 70% కేంద్రం ఇస్తే 20% రాష్ట్రం పెట్టుకోవాలి. ఇప్పుడు 60-40కి మార్చారు. సో అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కింద 75-25 ఉండే, దాన్ని మళ్ళీ 60-40 చేయడం జరిగింది. పిఎం ఫసల్ బీమా 50-50 ఉండే, ఇది 25-75 చేసింది. మిడ్ డే మీల్స్ 75-25 ఉండే, 60-40 చేసింది. ఇట్లా ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాల నిధులకు సంబంధించి కేంద్రం వాటా, రాష్ట్ర వాటాలు ఉంటాయి. సో దానిలో గతంలో కేంద్రం వాటా ఎక్కువ ఇస్తుండే, రాష్ట్ర వాటా తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వాటా ఎక్కువైపోయింది, కేంద్ర వాటా తక్కువైపోయింది. అట్లా మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో వీళ్ళకు పేద ప్రజలపైన ఎట్లాంటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇది రేపటి జరగబోయేటువంటి భారతదేశంలో జరగబోయేటువంటి పెద్ద అనర్థాలకు దారి తీయబోతుంది. వాళ్ళు పాలించే రాష్ట్రాలకి అధిక నిధులు, వాళ్ళు ఎక్కడైతే అధికారులు రాని రాష్ట్రాలు అవుతున్నాయో అరకొర నిధులు ఇచ్చేసి అక్కడ అభివృద్ధి కాకుండా చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నేడు గిగ్ వర్కర్ల సమ్మె, ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిడిపై ఆందోళన. పాల్గొన్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్మికులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సేవలు బంద్ అంట. చూస్తా ఉన్నాం. ఓకే.